అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ తనపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలపై కేసీఆర్కు తెలియదని, అందుకే మీడియా ద్వారా చెబుతున్నానని అన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని కవిత అన్నారు. ఇంకా ఈయన మనిషి, పెద్ద మనిషి, మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే. నేను ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా. నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత, నిరంజన్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. నిరంజన్ రెడ్డి నా తండ్రి వయసు వారు కాబట్టి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, కానీ నన్ను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ లాంటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మరోసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని కవిత తీవ్రంగా హెచ్చరించారు. కొంతమంది మనుషులను పెట్టి తనపై మాట్లాడిస్తున్నా చాలా రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆరోపించారు. నిరంజన్ రెడ్డి అవినీతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పటివరకు తెలియదనే తాను భావిస్తున్నానని, అందుకే ఇవాళ మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నానని స్పష్టం చేశారు. వనపర్తిలో ఏ చిన్న పిల్లాన్ని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకాలు చెబుతారన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల మీద రుద్ది ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నిరంజన్ రెడ్డి లాంటి మనుషులు రాజకీయాల్లో ఉండకూడదు. నిరంజన్ రెడ్డి బీసీలు ఉద్యమకారులపై పెట్టిన కేసుల గురించి బాధితులు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అందులో అసైన్ భూములు కూడా ఉన్నాయని కవిత ఆరోపించారు. కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ లో నుంచే వెళ్తుందని స్థానికులు చెబుతున్నట్లు కవిత వెల్లడించారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని కవిత నిలదీశారు. హరీష్ రావు మనిషి కావడం వల్లే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. నిరంజన్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని తగలబెడుతుంటే కూడా కేసీఆర్ చూస్తూ ఉండిపోయారని, ఒకవేళ అది నిజమైతే అది 100% తప్పే అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై తాను మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతుందని ప్రశ్నించిన కవిత, భూదాహానికి ధనదాహానికి హద్దు ఉండాలి కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.